2 రోజులు పడుతుందంట డిశ్చార్జ్ చేయడానికి. అందుకని ఆయన వచ్చే వరకు మనం నిద్రపోకుండా ఉండాల్సిందే. రే ఐ గాట్ ఎ బెస్ట్ ఐడియా. ఏంటి? పక్క రోడ్లో అప్పారావు తాత చనిపోయాడు. పెళ్ళింట్లో చావు కదా, పొద్దున్న దాకా తీయరు. రాత్రంతా ఫుల్ గా గానా గీనా డాన్సులు, బీభత్సమైన యాక్టివిటీస్ ఉంటాయి. గొప్ప ఐడియా ఏం కాదు గానీ, కాకపోతే పెళ్ళింట్లో చావు అంటున్నాం. ఎలాగో ఏడుపులు, డాన్సులు, పాటలు అంటూ బాగా హంగామాగానే ఉంటుంది. అల్లుడు చావిల్లు పర్వాలేదా? మామా, ఇక్కడుండి దయ్యం ఇంటికి వెళ్ళడం కన్నా చావింటికి వెళ్ళడం ఎంతో మేలు మామా. పదండి అందరం కలిసి నువ్వు వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకురావే. ఇంకో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండాలి డాక్టర్. హ్యాపీగా పడుకున్నాడు రా వాడు. ఎక్కడ రావాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు. రే రారా, ఇదిగో వస్తున్నా నాన్న. ఏం నాన్న, అందరూ చావు మోడ్ లో ఉంటారనుకుంటే సైలెంట్ మోడ్ లో ఉన్నారేంటి? అదే కదా కన్నా, వీళ్ళు నిద్రపోకుండా చేస్తేనేరా మనల్ని నిద్రపోకుండా చేస్తారు. ఏదో ఒక ఐడియా చెప్పరా. సరే అమ్మా, నువ్వే స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయమంటావు? ఏడుపు స్టార్ట్ చేయమ్మా. హే, దానికి ఆడవడమే వచ్చిరా, తినడం తప్ప. ఆయన చూసి ఏడక్క చాలు. అమ్మా అమ్మా, ఏదో తలుచుకుని ఏడు అమ్మా. అయ్యో, నీళ్ళేడు మొదలు. అమ్మమ్మ, వద్దమ్మా. వద్దొద్దు. అస్సలు బాలేదు. అవునురా, నాకు నచ్చడం లేదురా. వేరేదైనా చెప్పరా. అమ్మా, నాన్న కనిపించకుండా పోయాడు, అది తలుచుకునేడు అమ్మా. ఎలా నవ్వుతుందో చూసావా? నువ్వు వీరా. నవ్వకండమ్మా. నవ్వు నాకు ఆపడం అసలు లేదు. ఏడుపే నా మీద రాదురా. నవ్వు చూడరా. అమ్మా, నువ్వు 5 కాసుల్లో మొన్న హారం కొన్నావు కదా, అది కనిపించట్లేదు. గోల్డ్ కనిపించట్లేదా? కనిపించట్లేదా? ఇదే షాక్. ఇప్పుడు ఇలాగే ఏడుపు చూపిస్తుంది మొదలు చూడరా. పెట్టమ్మా. అసలైన రియల్ పర్ఫార్మెన్స్. హారం. అయ్యో, హారం కాదే, అప్పారావు తాత.